కలిసి పోతారు కూర్చున్నా
చపల సూరకుడు అడుగువాడు చపల సూరకుడు ఊరసిని పొందినవాడు బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడియా ఆ వశిష్ఠుడియా చప్పుడు పుణ్యమన్నారు మనం నీ బ్రాహ్మణాలంటియా సరే కానీ పెద్దబాబునియా నీ పంచాంగం రాసింది శివబాబు నీ పంచాంగం రాసింది నీ పంచాంగం రాసిందయ్యా ఏదో స్వాగతయ్యా ఇదంతా చూస్తా అరే కక్కడ జాగ్రత్త అందుకే చదవకు నీ మొహం కళ్ళు కాకుండా అందుకే నీ మొహం నీళ్ళు కాకుండా అందుకే నీ మొహం కాకుండా వశిష్ఠున వశిష్ఠుడు భార్య చండాలి చండాలుడు కుమారుడు శక్తి భార్య శబలాత్మక కుమారుడు పరాశరుడు భార్య కైవర్తి కుమారుడు వ్యాసుడు కుమారుడు రాష్ట్ర పాండవులు వారంతా మా తర్వాత కాబట్టి వారంతా మా తర్వాత కాబట్టి నా యాళ్ళు కత్తి పేరు పెట్టిందియా ఎప్పుడు ఛాన్స్ ఉందంటే అసలు మీరు ఎంత మేనాళ్ళు కింద ఇంటికి పోవాలంటే ఇండియా పచ్చేస్తున్నాం ఆ చిన్నబాబుని తోలు తీసి నా మొగటం పెట్టుకునేవాళ్ళు ఆ చిన్నబాబుని తోలు తీసి నా పొచ్చే మూసుకునేవాళ్ళు నిన్న అనుమతులకు ఒళ్ళంతా ఆడుతుంది ఎవరు నాలుతాడు కదా అమ్మంత కళ్ళు పోయి నిన్న పోసినాటికి మొన్న ఇవాళ పోసేవాటికి మొన్న ఎత్తులేదే ఆశ మరి మొక్కలాగా మాట్లాడుకో నువ్వు బ్యాంకు పెట్టుడే మొత్తం కళ్ళు పోసావే నీకు అంత నమ్మకం పగబెట్టుకోపోయా మంచిదేనా కొత్త సోము నిండా తోలు మూసిందో ఆ గొర్రె
స్వామి కరెక్ట్ కల్లే తాగవలరా కల్లే తాగవలరా నా రోజుల సంతోషం లేకపోయినా చల్లవారి తోలు మమ్మల్ని ఆడేసింది చల్లవారి తోలు మమ్మల్ని ఆడేసిందట చల్లవారు చూసిన్నా చూసంత భూపత్తండి అది ఇలా పొంగుతాను మా ఆడ తినకుండా కొమ్మ తీసి లేకుండేరు చీపురు చాలా జారుతుంది అది మొదల పండిది వస్తా రక్త చాలా సత్యాలు దగ్గరని దండాలు దండాల మా ఆయన చూసారంట చూసారా ఇప్పుడు నా చూడండి సాము అదే సారా మా ఆయన చూడలే యాసా మాత్రం మాట్లాడా ఏమ్మా మా ఆయన మీకేం కనపడ్డా ఏమయ్యో మా ఆయన మీకేం కనపడ్డా ఆయన కానీ మా ఆయన ఏం అందగాడు ఆయన కానీ పొద్దులు పోతాడు పొద్దు పోయేస్తాడు ముసలా ఏమో మీ ఊళ్ళో ఆయన కాపలా చేస్తున్నాడు యాదయో అంట అంత మాట్లాడతావు ఏందంట చూస్తే బాగానే ఉండవు కానీ అయితే బాగుండదా చేస్తావా చూస్తే బాగానే ఉండవు అందంగా అయితే బాగుండదేమో మా ఆయన కూడా బాగుంటుంది స్వామి అవును ఎవరు అమ్మాయి ఉంది కదా నేను అడగ నేను పెట్టింది పిల్ల స్వామి తెలియదంట మాకే తెలుసు చెప్తాడు స్వామి సరే ధనమని స్వామి ఏమి అసలు వేసుకోరా అస్సలు వేసుకోరా నెలకొకసారి వేసుకోరా యాసం ఎవరు వేసుకోకుండా ఈ లోకం పెట్టుకున్నట్ట అదేసుకో ముందు వేసుకోవడం దండమని సమలారా
ఏమయ్యా ఇంతమంది పెద్ద మనుషులు ఒక్కరు చెప్పలే మా ఆయన గురించంట. ఏమయ్యో ఏ మాటగా మాట చెప్పగలం కానీ మా ఆయన చాలా అందగా స్వామి అంతా ఎడిపెట్టిన కాస్త నలుపు కింద ఆయన కానీ మా ఆయన ఏం పడు స్వాము మైసూరు తన సోపులాగా ఉన్నాము ఆయన ఏం ఉండగా అంట ఎన్నాలని చెప్పి స్వామి పాడుకోవడం 7 ఏళ్ళకి నేను ఎదురా న్యాయం తెలుసావా న్యాయం చేస్తానంట. ఈ మధ్య జరిగిందేమో మధ్యలో నీకు తెలీదా అస్సలు తెలీదా అదే సావా నేను ఇంటి వేసుకున్నా మా ఆయన బయట వేసుకున్నాడు నేను బయట వేసుకున్నా మా ఆయన ఇంటి వేసుకున్నాడు కలిసి వేసుకున్నాం అనుకో ఈ ఊరు పోడు ఒకటి కాదు ఊరి కక్క మా పెట్ట ఊరి కక్క మా పెట్ట ఊరి కక్క మా పెట్ట అని ఆయన కానీ ఆయన ముళ్ళము రాని పొందురా అస్సలు సొంతం ఉంది అస్సలు కొంపది చేస్తారు ఏదైనా పుల్లలు పెట్టేస్తారు ఆయన కానీ ఆయన అసలు నమ్మకూడదు ఆయన కానీ మరుగుడు ఎక్కువ తరిగి తక్కువ సాము ఆయన పని పడుతుంది మధ్య ఏందంట కింద తప్పడం పైన వస్తున్నాం కింద తప్పడం పైన వస్తున్నాం మా ఇంకొకరు గారు నమస్కారం సంతకారు చేతిలో పట్టుకున్నాడు ఏడ సంత తెచ్చే పెట్టామని సామనా ఆయన సంగతి ఎందుకులే కానీ మీ సంగతి అనుకున్నాం ఆయన కానీ ఎన్నాలంటే తిరిగి పాడుకోవడం ఉంటా ఉప్పు ఉంటే పప్పు ఉండదు పప్పు ఉంటే ఉప్పు ఉండదు నేను నేను చెప్పా మాయ అందంగా ఉంటుంది ఆనవాళ్ళ సాము మాయనే పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా కాపడు వేసుకోడు యానం ఏం వేసుకుంటాడు ఎవరు వేసుకునేవాళ్ళు వేసుకోరా వేసుకోలేదేమో ప్రసాద్ గారు ఆయన అప్పుడప్పుడు వేసుకోడు రోజు వేసుకోడు ఎందుకంటే అసలే ఎండాకాలం సెవెన్ మందులు ఏమో వేస్తావా ఆయన కానీ మా ఆయన ఎంత అందగాడంటే ఈ మధ్య గుంటూరు పోయారా మొన్న ఈ మధ్య వేసుకోండి నేను చూసా కానీ అందరికి వేయట్లే వేసే వాళ్ళకి వేస్తాడు మా మామ ఎంత అందగాడంటే మామ
ఏమయ్యో అసలు ఏ కాలం ఇది? ఎండాకాలం. గెలుపు గెలుపు అనుకుంటున్నావు. అందరు బొగ్గులు చీరాలెళ్ళి చీపిరి తెచ్చాడే. ఎదురు మొదలు కూర్చొని కొట్టుకుంటున్నారా? అసలు కొట్టుకోరా? యాదయ్యా ఈడెవరు కొట్టుకునే వాళ్ళు లేరా అసలు? ఆడేదో సిగ్గు పడుతుంటాడు నీ వెనక. ఆయన కొట్టడం ఎప్పులేదు మరి సిగ్గుపడిపోతున్నారు. ఎక్కడే తీద్దాం అనుకుంటున్నాను ఫోటోనయ్యా. గుంటూరు వెళ్ళినా ఈ గుడిసి తడిగట్ట వేసి ఈ ఓవర్ బాల్ ఏ గుళ్ళప్పుడు గోపురం తిరుగుతుందో రాణి రాజధాని చీరుతూ అలా కాస్త చాయ్ ముద్ద రాణి రాజధాని ఆంధ్రులు చించుతా. అదే మా అర్థం పాత్రలు ఈ కక్కల పేరు చేస్తే ఈ వాహన ముసలిళ్ళన్నీ నాడు రోడ్లో నిలబడి ఆంతులు ఆంతులు అది నడుకుతా ఆంతున్నా పైలో పొలంలాగా చాయ్ ముద్ద చాయ్ ముద్ద చాయ్ ముద్ద ఏం పెట్టుకోనే అడుగులో భయం పెట్టుకొని కాంతుంది వాడుకునేమో అదే కొట్టాడు ధన్యాలు ఏమా నువ్వు ఏం నన్నిందంట ఏమన్నా నేను ఇప్పుడేదో అన్నావు కదంట భలే కొట్టావా అది ఎప్పుడు కొట్టవు ఎప్పుడు కొడతానండి కొట్టడం మొదలెట్టు ఆపుతాను అసలు పొట్లు మొదలు ఆపినట్టు ఎప్పుడన్నా ఏమయ్యో ఇది వరుస కొట్టడంటే కొట్టడం మొదలెత్తే ఆపడంట. సరే కానీ నీ మాటలు ఈడే కానీ ఆడేమన్నా ఉన్నాయంట. నీ మాటలు ఈడే కానీ ఆడేమన్నా ఉన్నాయంట. ఏడేళ్ళది నేను ఎదుగుతున్నాను. మన పిల్ల ఏడేళ్ళైనా ఎప్పుడైనా ఏ రోజైనా ఎప్పుడైనా ఏమయ్యో ఎప్పుడు నేను కొట్టనప్పుడు మొహం ఇది కొట్టుకుంటాడంట. అయినా కానీ ఇటు కొడితే నేను ఎందుకు కొట్టానంట. సరే కానీ పొద్దున పోయావా పొద్దు వచ్చావా ఒక ముద్దులే వద్దులే ఎక్కడ వచ్చావంట ఏం చేసావంట. నేను మా అమ్మగారికి వెళ్ళిపోతా. ఏంటా నేను మా అమ్మగారికి వెళ్ళిపోతా. దేనిక అని చెప్తా మావయ్య
ఎక్కడిది నీ సంబరము యువతి గేసరా కాపురము పైన ముందు పెట్టేవాడి అయితేను ముందు పెట్టేవాడి అయితేను సిగ్గేందుకు నువ్వు చేసే పనికి ఏం చేశాను నేను ఏం చేసినంటే అంత నల్ల మనం అది సిగ్గెందుకు వేసిన దానా సిగ్గెందుకు వేసిన దానా మామ అదేమో దాని మామ నాకు ఒక మాట వస్తుందా అదే మామ నువ్వు నన్ను నిన్నన్నా నేను నిన్ను నిన్నన్నా నువ్వంటే నాకు ప్రాణమే చూసిన అయినా కానీ మామ ఈ ఊళ్ళో కుళ్ళే మన ఇద్దరు జంట చూసి ఊళ్ళో కుళ్ళు అసలు మీ ఎందుకు గుళ్ళు కొట్టుదా నేను కదా ఈ ఊళ్ళో ఈ ఊరు అయినా కానీ వాళ్ళందరూ అంతే అంతే కదా నాకు ఒక మాట చెప్పారు ఏమన్నది పోతే మీ మా మంచోడు కాదు ఉండొద్దు నిల్లు వెళ్ళిపో అని చెప్పారు ఎందుకమ్మా అని చెప్పా ఎందుకేంటి మీ ఆయన ఎప్పుడు తాగొచ్చి అతను ఆ ఇల్లు తెగల పేరేందంట ఆ పేరేందంట ఆ పద్మావతకేం చెప్పింది అతను తాగిపోతాడు వద్దు వెళ్ళిపో ఎప్పుడు కొత్త ఉంటుంది అడిగారు మావా ఏమోనమ్మా నేను ఎంత తాగుతాను వాళ్ళంటే అప్పుడప్పుడు తాగుతుండ్రు సాగం దేవుడే సాగం సాధ్యం మీద కొట్టం దేవుడే అది ఎట్టా అది చెప్తుంది మేము మనం ఏం బయట కొట్టుకుంటాం వాళ్ళే తలుపులు వేసుకుని ఇంట్లో కొట్టుకుంటారు అదే కదా తేడా నీవంటే నాకు ప్రాణం మామ ఎందుకంటే నీకు పచ్చ బొట్టేస్తా పచ్చ బొట్టేస్తా చేతి మీద మామ కానీ మామ పచ్చ బొట్టు Okay.
అంత ప్రాణం అయితే మరి 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 నేను ఒకటి అడగనా నీకు అది ఉందా మామ నీకు అది ఉందా నాకేం తెలుసబ్బా అది ఉందా లేదా నేనేం మాట్లాడాను మావా ఈ ఊరందరూ అడిగారు ముద్దే మాకుందో లేదో ఒకసారి కనుక్కోమని చెప్పనా చెప్పనా నా మీద ప్రేమ నీకు మామయ్య నడకలో కొదమత ఇండపో రారా కక్కయ్య మామ అనుకున్నాగా చూసివా రారా 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 కక్కయ్య మామ మా కాపు గారు వచ్చారా మీరు ఖాతా కొనుక్కోమని మామ మీరు ఖాతా కొనుక్కోమని ఎవరు మా కాపు గారు అసలు మానుకోమంటాను కాదు ఎవరు చెప్పడానికి నేనెవరు మా ఆయన లేకపోతే అందుకని లేపడు మళ్ళా లేటే తెల్లారుదా లేపడు అది కాదండి దాంతో మాట్లాడు వాళ్ళు ఎవరే ఇప్పుడు పుట్టిందా ఈ నెల పుట్టిందా పోయిన నెల పుట్టిందా నాకు తెలుసంట అసలు నాకు ఎట్లా తెలుసంట ఎప్పుడు పుట్టింది ఎట్లా పుట్టింది తెలుసు సరే ఏమోనని చెప్పు నాకు తెలుసు వాళ్ళు ఖాతా మార్గో అది ఎట్లాగో చెప్పు చెప్తున్నా
వాళ్ళ తాతగారు మా తాతగారు పెట్టాడా వంగబెట్టు ఆఖరు బిడ్డ నాన్నయ్య అసలు నీకు వంగని పెట్టి అలవాటు లేదు కదా అది కాదు చెప్తారు కదా ఓ గడి చెప్పుదా వాళ్ళ ముట్టాతకే వాళ్ళ అయ్యగారికి మా అయ్యగారు వంగబెట్టి ఆఖరు 3 గుమ్మిండ వాళ్ళ తాతకే అయ్యగారు నేను మెట్టు మధ్యాహ్నం సంగీతం పాడుకుంటూ వస్తే ఆ సూపర్ సూర్ కింద నిలబెట్టి ఆదు తోడు తీసి పంపిస్తాను ఇంకా అక్కడ వాళ్ళు పని చేయండి ఏమయ్యో ఇది బాగానే ఉంది స్వామి వాళ్ళంతా బాగుంటూ నేనే బాగలేదు వాళ్ళ ముత్తాతకి ముత్తాలు పెట్టిందా వాళ్ళ తాతకి తాత పెట్టిందా వాళ్ళ అయ్యకి లై పెట్టిందా వాళ్ళ అబ్బాయి గారికి పెట్టిందా మరి నాకేం పెట్టదు నీళ్ళు పెట్టిందంటే నీళ్ళు పెట్టిందని అసలు ఎప్పుడు పెట్టావు ఎట్లా పెట్టావంట నిన్న మొన్న మొన్నే కదా కొండగొరేశ్వరం తిరునాలు అయిపోయింది అయిపోతే ఆ కొండగొరేశ్వరం తిరునాలు పోయి 3 బాగా చెరుకు కాదు తీసుకొచ్చి ఏమయ్యో మన కొండ కూర్చున్నాను పోయా ఇంత చెరుకు గెట్టించాడు గెలుపు కనబోతుంది సీవుడు చెరుకు అసలు అయినా కానీ అది కాదే నిన్న కదా అంటే ఆ హనుమానాట్లకి వెళ్ళి ఇడ్లీలు పూరీలు దోశలు పొట్లాలు తీసుకొచ్చి పొట్టాలు తెచ్చి మొత్తం పెట్టడం తప్ప దాచుకున్నది ఏం లేదు ఇది బాగానే ఉంది అసలు పెట్టానంటే అసలు ఎప్పుడు పెట్టిందంట రాత్రి కదంటే రాత్రి ఏమయ్యో ఎప్పుడైనా పెట్టదు నేను పెట్టదు అప్పుడు ఈ ఆన్సర్ మాట్లాడితే రాత్రి నేను కూడా పోయినా కళ్ళేసుకుందామని ఆ చేస్తూ ముందు దగ్గర దొంగ పిల్లలు పోతున్నారా లేదా పోతుంటే అదే ఆ ఆడదానికని ఆళ్ళు ఏం చెయ్యి ముందుకాయలు వాళ్ళు ఆడు కదండి మనీ ఏం చేసుకుంటున్నా అయ్యి 100 రూపాయలు తెచ్చి తీసుకొచ్చినా తెచ్చి మొత్తం నీకే వచ్చి కదా నాకేడిచ్చావు కదా ఉండేనా ఆయన కాదు ఆయన సుబ్బారావు ఆయన కాస్త పెట్టా ఇంకొక ఆయన సత్యం కాదు ఆయన కాస్త పెట్టా అన్న తింటే ఇంకొక ఆయన ఇచ్చారా ఎవరో శంకర్ గారు ఇంత పోయా ప్రసాద్ గారికి పెద్దవారు కానీ దాచే దయానికి రాలేదా ప్రసాద్ గారి దయానికి రాలే అది కింద ఇంత సరిపోదు బాగా ఎప్పుడు తిన్నానంట ఉన్నది లేదంటే ఊరు చూడు వాళ్ళు పెట్టారు వాళ్ళకి ఎంత ఉన్నా మనం పెట్టదు కానీ వాళ్ళు చూస్తుంది అదే నువ్వు చెప్పింది నీకు సరే గానే మన పిల్ల 7 ఏళ్ళైందా అయింది కదా నిన్న మొన్న మన్య పండక్కి మా పండక్కి మరి ఒక ప్రేమగా పాట పడితే తర్వాత సంగతి చెప్తా నువ్వు అన్నావు కదా మన తిరునాళ్ళకి మల్లెపూలు మంచి గాజులు కొత్త చీర కట్టుకున్నాను కదా మరి నా అందం ఎట్టుంది నిజంగా విజయశాంతి సౌందర్యం కొంచెం మీరు నమ్ముకోదు అందమైన నెల్లూరు జిల్లాలో 3 రోజులు కూడా సాగులు తెచ్చానా ఆ సాగులో నీకు ఇష్టం వచ్చింది నీకు ఇష్టం వచ్చింది ఆ నెల్లూరు జిల్లాలో
చీరాలన్నీ నీకే నీ మందులు వేసుకో
చేసిరా ఈ పాఠంలో చక్కగా అభ్యాసం చేసిరా. ఇప్పుడు సంధ్యా సమయమైనది పోదు రమ్ముడాయన. ఉంటే ఈ మనుషులంతా కంచి కాలాత్రి తిరుపతి శ్రీశైలం ఎందుకు మాత్రం అంత ఈ బ్రహ్మంలో చెప్పిన మాట వస్తుంది కాదు కింద దేవుణ్ణి అయినా నేను పొడుచుకొని సొత్తా అమ్మో నేను పొడుచుకొని సొత్తన కింద గుర్తు కూడా వస్తుంది దేవుణ్ణి గుర్తొస్తుంటది ఇంటికాడ నా బుద్ధి రాయాలి సిద్ధుని మత్తుగా రంగుని ఉంటది వాత ఆస్త దేవుని చూస్తా వాత్సం కోరుతా వత్త నా ముత్తి చంపుకున్నా నా ముత్తి చంపినతో నిన్ను చంపుతా ఇంకెవరో చంపుతా ఇదే వస్తుందా ఎదురు కలుపుతున్నారు ఎవరై ఉంటారో కనుక్కున్నారా మహాత్మా అతను ఎవరో ఆగ్రహంగా ఉన్నాడు. అతని గౌరవ పొంగు నాయన నంది గురుదేవా నాయన ఎవరు నాయన నీవు నీ తమ్ము మాట్లాడుతుంది కడుపులో దేవుడు గచ్చులో దేవుడు గుండెలో దేవుడు ఉన్నట్టు చూడాలని ఇంటికాడ ఆడదాన్ని నరికినాడబ్బా శివశివ ఎంత పని చేస్తుంది ఎంత పని చేసినా నీకు ఆ పరమార్థమ కనిపించలేదా అసలు అడు ఉంటే కదని చెప్పా అన్ని పట్టుపేవులు గుండె కాళ్ళు ఒత్తులు మోసలే కదని చెప్పా ఒక పిల్లదేవుడు కూడా అడిగాడు నానా కక్క నీ భార్యని అచ్చడి చేయించి నా గుడిసెలాడే సాయా అచ్చడికి బాగుతావు పమ్ము నాయన మా ఆడదాన్ని బతికెత్తావు సాయా అది ఎంత నీ కళ్ళకే తోడ్కరమయ్యగా రండి సాయా ఇదిగో సాయా నా బుద్ధి ఇదిగో సాయా నాయన సిద్ధ పరమభక్తుడనిగా ఇక్కడే ఎంత కేవలం చేస్తున్నాడు చూడు నాయన కక్క అదులైన మీ ఇరుగులకు దివదృష్టి నసంగెద కనులు మూసుకొని కన్నులు మూసుకును కనులిప్పు చూడుము ఇదే ఆధార చక్రము ఇందు 4 తలముల మధ్య
వినాయకుడు ఉన్నాడు చూడు. పెద్ద పొట్టు వేసుకుని పొట్ట మీద కొండ వేసుకున్నావు ఈయనెవరియా? ఆయనేనాయన వినాయకుడు అనగా. ఓ వినాయక స్వామి దండాలు స్వామి దండాలు. ఇదే స్వాదిష్ట చక్రం. ఇందు 6 దళముల మధ్య బ్రహ్మదేవుడు ఉన్నాడు చూడు. ఈయనెవరియా? 3 తలకాలు వేసుకుని చేతిలో పుట్టుకుంటాడా ఈయనెవరియా? ఆయనేనాయన బ్రహ్మదేవుడు అనగా. ఓ బ్రహ్మదేవ స్వామి దండాలు స్వామి దండాలు. ఇదే మణిపూర్వ చక్రం. ఇందు 16 దళముల మధ్య విష్ణుమూర్తి ఉన్నాడు చూడు. ఈయనెవరియా? పైకాడు మొత్తం చల్లగుండా. ఆయనేనాయన విష్ణుమూర్తి అనగా. ఓ విష్ణుమూర్తి స్వామి దండాలు స్వామి దండాలు. ఇదే అలహాత చక్రం. ఇందు 12 దళముల మధ్య శంకరుడు ఉన్నాడు చూడు. స్వామి స్వామి అవి పాపలు కావునైనా శంకరుని గడ్డమాలు. ఓ సాంబశివ స్వామి దండాలు స్వామి దండాలు. ఇదే విశుద్ధ చక్రం. ఇందు 16 దళముల మధ్య జీవుడు ఉన్నాడు చూడు. ఓ ఈయనెవరు? ఎడుకు ముందు కొట్టుకుంటాడు. ఆయనేనాయన జీవాత్మ అనగా. ఓ దేవాత్మ స్వామి దండాలు స్వామి దండాలు. ఇదే అజ్ఞాన చక్రము. ఇందు 2 దళముల మధ్య స్వయం ప్రకాశుడైన పరమాత్మ ఉన్నాడు చూడు. ఓ ఈయనెవరు? ఆయనేనాయన పరమాత్మ అనగా. ఓ పరమాత్మ స్వామి దండాలు స్వామి దండాలు. ఇది ఏతరు సహస్రాది చక్రమున 7 దళముల మధ్య కోటి మానవులకు నిలయైన కాంతి కలిగిన శ్రీ సద్గురుమూర్తి ఉన్నాడు చూడు. ఓ ఏం కాదు ఈయనెవరియా? ఆయనేనాయన సత్యమూర్తి అనగా. ఓ సత్యమూర్తి స్వామి దండాలు స్వామి దండాలు. అలాగా దేవుని చూపించిండ్రు మా ఏడాది ఒక బతికించం స్వామి. నీ అభిష్టాలు సిద్ధించుగాక నాయనా. హరి ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. బిడ్డామూర్తి లెమ్ము. చాయ్ ముద్దే మెల్లమే ఉదయం మధ్య కోసం ఎదుర్కోవడం కాదు కానీ ముందు స్వామివారు దండం పెట్టుకో. ఈ సాంబారు మా ఇంటికి ఎందుకు వచ్చింది? సమ్మేదం తర్వాత చేద్దాం కానీ దండం పెట్టుకున్నావా? మా ఆ సాంబారు అమ్మవారు స్వామి సార్. మా అంత పెద్ద సాంబారు మన ఇంటికి వచ్చారు కదా, మరి నాకు నువ్వు నీకు నేను నాకు నువ్వు నీకు నేను తప్ప మనకి ఏం లేదు కదా మా. అదే ఒక పిల్లకు పిల్లకు ఉన్నది మా. స్వామి నీ అభిష్టము సిద్ధించుగాక నాయనా. చిన్న మన స్వామి మా పిల్లలు లేరు కింద ఒక పొలం వేసే స్వామి. ఉత్తర సంక్రాంత ప్రాప్తిరస్తు. మళ్ళీ గుర్తురా. నాయనా సిద్ధ